నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్. లోక్సభ ఎంపీ అభ్యర్థులపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 29వ తేదీన మొదటి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లిస్ట్ లో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, భువనగిరి బూర నరసేగౌడ్, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, మెదక్ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేర్లను అధిష్టానం దాదాపుగా ఫైనలైజ్ చేసినట్లుగా సమాచారం. మరోవైపు శాంతకుమార్ అలాగే జితేందర్ రెడ్డి పోటీలో ఉండడంతో మహబూబ్నగర్ నియోజకవర్గంపై అధిష్టానం దగ్గర తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. చివరకు డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా వీరేంద్ర గౌడ్, మురళీధర్ రావు, సురేష్ రెడ్డి, మల్క కుమరయ్య, పన్నాల హరీష్ రెడ్డి పోటీలో ఉండడంతో జాతీయ నాయకత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక కసరత్తు చేసింది. చివరకు ఈటెల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వాళ్లు ఇటుకలతో కొడితే మేము రాళ్లతో కొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేట్, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని కాంగ్రెస్ ముందే చెప్పి ఉంటే ఆ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోయావన్నారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని, ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు. దేంతో చేస్తారు? ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిండ్రు. ఇటుకలేనా రాళ్ళ? ఇటుకలు ఇసిరేసిండ్రు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం. వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ గోర్లతో గీకుతారు, పనులతోనే ఉరుకుతారు. అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళు ఏదో ఇవాళ నిన్నీయాల అధికారంలోకి వచ్చి, మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ, అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. ఇక్కడ కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా సంతే గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలవ కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడికిల వడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు దాటినా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ డే ప్రకటించలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీని విలీనం చేసే అపాయింటెడ్ డేను అమలు చేయాలంటూ హరీష్ రావు కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన నాడే ఆర్టీసీ విలీనంపై జీవో విడుదల చేస్తారని కార్మికులు ఆశించారని, ఇక నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం పెరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాలని, అలాగే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలంటూ లేఖలో సీఎం రేవంత్ హరీష్ రావు కోరారు. 2013 పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించదని, బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని గుర్తు చేశారు ఆయన. అదనపు బస్సులు సమకూర్చే విషయంలో కూడా పీఆర్సీ బాండ్స్ చెల్లించే విషయంలోనూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని లేఖలో కోరారు హరీష్ రావు. కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తార్నాక్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గాంధీభవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్, మహేష్ గౌడ్ అంతా పాల్గొన్నారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న డిప్యూటీ మేయర్ పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించారు. పార్టీలో ఉద్యమకారులకు మనుగడ లేదంటూ రాజీనామా లేఖలో మోతే దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా
హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం ఇద్దరం కూడా. 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాము. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిలో అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎవరిని ఉద్దేశించి పార్టీని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడదలుచుకుని మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు కాంగ్రెస్లో చేరాలనుకున్నాం. ఆ ఇష్టపూర్వకంగానే మేము చేరాము. ఇంకా మేమిద్దరం కూడా నేను మా వారి ఇద్దరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. 2001 నుండి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వ్యవస్థాపకులు నేనొకని, పిడికడ మనుషులు నేనొకని. మరి ఈరోజు ఉద్యమకారులను అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్కన పెట్టడం జరిగింది. మరి వారు ఇంకో ఉద్యమనం చేసి పక్కన పెట్టేసి కొత్తగా చేరిన తర్వాత డబ్బులున్న వాళ్ళను వాళ్ళకు మాత్రమే ఆయనకు పదవులు చేయడం అట్లానే జరిగింది. ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది అమరులను. మా కుటుంబంలో కూడా ఒకటి తెలంగాణ జముడు, మా తమ్ముడు ఓత రామరెడ్డి మరి తెలంగాణ జమునుడే. అయినా కూడా మేము దాని ముందు పెద్దగా ముందు తీసుకెళ్ళక మరి ఈరోజు ఉద్యమం చాలామంది ఉద్యమ నాయకులకి అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఉద్యమకాల గురించి ఆయన గొప్పగా విషయాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా మేము ఉద్యమకాలు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకి ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం దక్కగానే ఇవ్వాలి. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో దాదాపు మొదటి నుండి వ్యవస్థాపకులు ఉండి ఈరోజు నాతో పాటే హైదరాబాద్లో స్టార్ట్ అయింది, నాతో పాటే మన కాంగ్రెస్లో వలస జరుగుతుంది. రాష్ట్ర విభజన కోసం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించలేదని తన ఉనికి కోసం ఏర్పాటు చేశారన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వలేదు కనుకే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్నారు. బీజేపీ నేతలు సిద్ధాంతాలు చెబుతారు కానీ వాళ్లు పాటించరని ఆయన అన్నారు. కేవలం కార్యకర్తలు పాటించాలని ముఖ్య నాయకులు ఎవరూ పాటించరన్నారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలన్నీ బూటక పార్టీలని, దేశంలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుందంటే కవితను అరెస్ట్ చేస్తారు, లేకపోతే చేయరని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సింపతి కోసం బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకాలన్నారు ఇవన్నీ. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనంటూ స్పష్టం చేస్తూ ఆ లేఖలో పేర్కొన్నారామె. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేకపోతున్నట్టుగా లేఖలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాలున్నాయని లేఖలో ప్రస్తావించారు. అయితే తన నుంచి సిబిఐ సమాధానాలు కోరితే వర్చువల్ గా అందుబాటులో ఉంటానని వివరించారు. లేఖలో కీలక అంశాలు ప్రస్తావించిన కవిత సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలంటూ కోరుతున్నారు. అలా నోటీసులు ఇవ్వడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఇక ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యన్ నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కంటోన్మెంట్లోని లాస్ ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో లాస్య మరణ వార్త విని షాక్ గురయ్యానన్నారు. విదేశాల్లో ఉండడం వల్ల రావడం కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య నందితను 10 రోజుల్లో అనేక ప్రమాదాలు వెంటాడాయని తెలిపారు. లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లాస్య కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కారు ప్రమాదంపై సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై తిరిగిన పలు వాహనాలను గుర్తించే పనిలో పడ్డారు. టిప్పర్ లేదా లారీకి కారు ఢీకొట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశాభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతి కోసం సమన్యాయంతో పనిచేస్తోన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు మరోసారి మద్దతు పలకాలని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలను అయోధ్య రామమందిరం నిర్మించి మోడీ సాకారం చేశారన్నారు. यहाँ इस विजय संकल्प यात्रा को आशीर्वाद देने के लिए इकट्ठा किया। साथियों, आप सब जानते हैं कि पूरे देश में, पूरे विश्व में मोदी जी का डंका बज रहा है। भारत की शाख पूरी दुनिया में बढ़ रही है। विश्व के अच्छे अच्छे देश के अर्थतंत्र अब लड़खड़ा रहे हैं। ऐसे कालखंड में भारत का अर्थतंत्र 5वीं प्रादान पे पहुंच गया है।
ఈ నెల 27న సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 9 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. మండల స్థాయి ముఖ్య నేతలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్స్, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఎన్నికలపై పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయన్నారు చంద్రబాబు. 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నానన్న చంద్రబాబు సర్వేల పరిశీలన, సుదీర్ఘ కసరత్తు చేసి ఎంపిక చేశానన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులే అని, అలాగే నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవాలని సూచించారు. అభ్యర్థి కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదన్నారు చంద్రబాబు. విశాఖ బీచ్ లో 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జిను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జిను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని, రాష్ట్రంలో జగన్ వివిధ బీచ్ల అభివృద్ధి కృషి చేస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆయన. ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. శనివారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్ సిబ్బంది, పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కాట్ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. ఏపీ ఎన్జీఓలు ఈ నెల 27న చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో చెలో విజయవాడ ఆలోచన తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వం 2 దఫాలుగా నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తమ డిమాండ్లను బలంగా వినిపించామని చెప్పారు. ప్రభుత్వం వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వడం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విజయం అన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను మాత్రం నిరసిస్తున్నట్లు బండి శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ తరువాతి కార్యాచరణ ఉంటుందని బండి చెప్పారు. ప్రభుత్వం మాకు మిడుసు రూపంలో రిటర్న్గా ఇస్తేనే మా యొక్క ఉద్యమ కార్యాచరణ గురించి ఆలోచిస్తామనేసి మేము చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇప్పటికీ 13 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. ఏ రోజు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో రిటర్న్గా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రప్రథమంగా మేము చేసేటువంటి ఉద్యమంలో ఒక భాగంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి మేము రిటర్న్గా ఇస్తామనేసి మిడిసి ఇవ్వటం జరిగింది. ఇది ఏపీ జేఏసీ పూర్తి విజయమని నేను అన్నగానే కొంతవరకు మేము సాధించినటువంటి విజయాన్ని మాత్రం చెప్పక తప్పదు. ఇప్పుడు జరిగినటువంటి జూమ్ మీటింగ్ కానీ, సెక్రటేరియట్ మీటింగ్ కానీ సుదీర్ఘంగా మేము చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. రాజ్కోట్ నుంచి వర్చువల్ గా దేశవ్యాప్తంగా
5 ఎయిమ్స్ ఆసుపత్రులను జాతికి అంకితం చేశారు. ఎయిమ్స్ జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఎయిమ్స్ కు అవసరమైన సపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. 7.2 కోట్ల నిధులతో నీటి వసతి కల్పిస్తూ రోజుకు 3 లక్షల లీటర్ల నీటిని ఇస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి, ఎంపీలు జీవీఎల్, సీఎం రమేష్ పాల్గొన్నారు. Today marks a momentous occasion as our Honorable Prime Minister Shri Narendra Modi ji dedicating 5 AIIMS institutes across the nation. It fills our hearts with immense pride to witness Andhra Pradesh being bestowed with one of these prestigious institutions. I am privileged to stand before you today and highlight the invaluable contribution of the All India Institute of Medical Sciences AIIMS to India's healthcare system with a special emphasis on its significance for Andhra Pradesh. In fulfillment of the commitments made during the state's bifurcation, the steadfast backing of our Honorable Prime Minister Shri Narendra Modi ji has 14 ఏళ్లు సీఎం పదవిలో కొనసాగిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు హంద్రీనివా నీళ్లు తీసుకురాలేకపోయారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. కుప్పంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రాజుపేట దగ్గర హంద్రీనివా కాలువను పరిశీలించారు. సీఎం జగన్ హామీ ఇచ్చిన విధంగా కుప్పంకు హంద్రీనివా జలాలను విడుదల చేస్తున్నామని చెప్పారు. హంద్రీనివా కుప్పంకు జీవనాడిలా ఉంటుందని చెప్పారు. దీని ద్వారా 54 చెరువులకు 6,300 ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. పాలారు ప్రాజెక్టును గతంలో అడ్డుకున్నది చంద్రబాబు అని ఆరోపించారు. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఎన్నికల తర్వాత కుప్పంలో మరో 2 రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. వీటికి తోడు ఇంకా 2 రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికల తర్వాత మొదలు పెడతాం. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది మా ప్రభుత్వ యొక్క లక్ష్యం. మరి మీరు గుర్తుంచుకోవాల్సింది 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 8వసారి పోటీ చేయబోతూ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ హంద్రీనివా నీళ్లు కుప్పంకి తీసుకురావాలని ఆలోచన చేయలేదు. స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాలు, జాతులు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు ఆరోపించారు. మత్స్యకార జాతిని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ద్వారంపూడి అరాచకాలను ప్రశ్నిస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్ని కులాల వాళ్లు ఓట్లు వేస్తేనే సీఎం జగన్ అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని ద్వారంపూడి మరిచిపోయినట్లున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కొండబాబు అన్నారు. ఈ రోజున కాకినాడ నగరంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు, దానిపైన మిమ్మల్ని విమర్శిస్తున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నా గురించి మాట్లాడాలి. నేనైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి. నా గురించి మాట్లాడకుండా నా కులం గురించి మాట్లాడాను. నువ్వు ఈరోజు నువ్వు అరాచకాలు సృష్టించడానికి, ఇదొక అరాచకం సృష్టించి, గొడవలు సృష్టించి, మానవ గొడవలు సృష్టించి కార్యక్రమాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాం. ఈ రోజున ఏపీలో వైసీపీ అనుబంధ కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. పేదల పక్షపాతని చెప్పుకునే సీఎం జగన్ పెత్తందారుల కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కాంట్రాక్టర్లు, సప్లయర్స్ ఉన్నారని చెప్పారు. గడిచిన 5 ఏళ్లుగా 3 నుంచి 4 లక్షల మంది దివాళా తీశారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ పాలనలో ఇష్టానుసారం బిల్లులు పొందిన వారిపై విచారణ జరిపిస్తామని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈరోజు మనం అందరం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డికి 3 ముద్దు బిడ్డలు. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ మిథున్ రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, సిర్ది సాయి విశ్వేశ్వర్ రెడ్డి. ఈరోజు పిఎల్ రామచంద్రారెడ్డి బిల్లులు, ఆయన కాంట్రాక్ట్ బిల్లులు, 3 నెలల లోపల ఆయన బిల్లులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల లోపల ప్రతి ఒక్క బిల్లు కూడా ఇవ్వడం జరిగింది.
వైసీపీ పాలనలోనే కాపులకు మేలు జరుగుతుందన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో తునిలో తమ హక్కుల కోసం కాపులు పోరాటం చేస్తే వారిపై చంద్రబాబు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. పవన్ కళ్యాణ్ కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కాపు నేస్తం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. 8 మంది పేర్లతో వివరాలు అందజేశారు. ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు షర్మిల. గొర్రెల స్కామ్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితులు మొయినుద్దీన్, అక్రమ్ పరారీలో ఉన్నారు. నిందితులు విదేశాలకు పారిపోయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ ఖాతాల్లోకి 2.10 కోట్లు మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటికే ఏసీబీ రిమాండ్లో 4 అధికారులున్నారు. కామారెడ్డి జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. టాస్క్ ఫోర్స్ వడ్డీ వ్యాపారులు వణుకు పుట్టిస్తున్నారు. ఇక కామారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట్, మద్దునూర్, బిచ్కుంద, బాన్స్వాడల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో 14 కేసులు నమోదు కాగా 184 ప్రామిసరీ నోట్లు, 12 చెక్కులు, 12 పాస్బుక్లు, తనఖా పత్రాలని సీజ్ చేశారు. అధిక వడ్డీ వేసి డబ్బులు చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్డగోలు వసూళ్ల లెక్కలను తేలుస్తున్నారు పోలీసులు. అడవి తల్లుల వనప్రవేశం జరిగిన మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మలు భక్త జనులను ఆశీర్వదించి వనప్రవేశం చేశారు. అయితే జాతర సమయంలో రద్దీ దృష్ట్యా రాలేని కొంతమంది భక్తులు ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో జాతర ముగిసినా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణాల్లో భక్తుల తాకిడి సోమవారం సాయంత్రం వరకు ఉధృతంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరానికి నెల రోజుల వ్యవధిలో 25 కోట్ల మేర విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇందులో 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించింది. జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లుగా ట్రస్ట్ ప్రతినిధి ప్రకాష్ గుప్తా తెలిపారు. విరాళాల విషయంలో ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీల లెక్కలు తేలాల్సిందన్నారు. భక్తులు కానుకగా ఇచ్చే బంగారం, వెండి ఆభరణాల విలువ మదింపు, అలాగే కరిగించడం తదితర బాధ్యతలను భారత ప్రభుత్వ టంకసాలకు అప్పగించినట్లు ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు. ప్రధాని మోడీ గుజరాత్లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది రికార్డులో నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉండగా దీని నిర్మాణానికి 979 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రాంతంలో ద్వారక ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై పూర్తి స్థాయిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే సాహసాలు చేయడంలో ఎప్పుడు ముందుండే భారత ప్రధాని మోడీ తాజాగా మరో సాహసం చేశారు. గుజరాత్లోని ఆధ్యాత్మిక నగరమైన ద్వారకలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ పక్కనే ఉన్న అరేబియా మహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో మరోసారి డైవింగ్ చేశారు ప్రధాని మోడీ. బెట్ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోడీ నేడు స్కూబా డైవింగ్ చేశారు. స్కూబా డైవింగ్ కు అవసరమైనటువంటి దుస్తులను, ఎయిర్ బ్యాగ్ ను ధరించి నీటిలోకి దిగి పురాతన నగరం అవశేషాల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన స్కూబా డైవింగ్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందారని, శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారని ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు. సముద్ర గర్భాన ఉన్న ద్వారకలో పూజలు చేయడం ఓ దివ్యానుభవం అని ఆ చిత్రాలను పోస్టుకు పిన్ చేశారు. అయితే కొన్ని నెలల క్రితం లక్షద్వీప్లో కూడా టూరిజం ఎంకరేజ్ చేస్తూ స్కూబా డైవింగ్ చేశారు. ఇక ఓ గూడ్స్ రైలు దాదాపు 70 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్లిపోయింది. 53 వేగంలతో ఉన్న ఆ రైలు జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్లోని ఓ గ్రామం వరకు అలాగే ప్రయాణించింది. కర్రలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్, చిప్పు స్టోన్లతో నిండిన 53 వేగంల గూడ్స్ రైలు జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్కు బయలుదేరింది. మార్గ మధ్యంలో డ్రైవర్ చేంజ్ కోసం కథువా రైల్వే స్టేషన్లో ఆపారు. ఆపిన సమయంలో హ్యాండ్ బ్రేక్ వేయకుండానే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు దిగిపోయారు. రైలు మెల్లగా పరుగులు పెట్టడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక అది మరింత
వేగం పుంజుకుని ఒకానొక దశలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అలా దాదాపు 78 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే బ్రేక్ వాల్ వేయకపోవడంతో రైలు కదిలినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక అప్రమత్తమైన అధికారులు దాన్ని నిలిపే ప్రయత్నం చేశారు. చివరికి పంజాబ్ హోషియార్పూర్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇసుక బస్తాలు కర్రల సాయంతో రైలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ ప్రతీక్ శ్రీవాస్తవ్ ప్రకటించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో 7గురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు 7గురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాజ్నగర్, వసుంధర, వైశాలి, సాహిదాబాద్లలో ఈ కరోనా కేసులు గుర్తించారు. ప్రస్తుతం ఘజియాబాద్లో మొత్తం 9 మంది కరోనా బాధితులున్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్నగర్లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ తెలిపారు. అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్ నగరంలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది ఈ ఘటన. తన అపార్ట్మెంట్లోని సెల్లర్లో ఉన్న ఓ ఎలక్ట్రికల్ బైక్లోని లిథియం అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించి అపార్ట్మెంట్కు చుట్టుముట్టాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక ఫాజిల్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.